జ్యోతిష శాస్త్రం ప్రకారం 2025వ సంవత్సరం ఫిబ్రవరి 27వ తేదీ గురువారం రోజు వృశ్చిక రాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఫిబ్రవరి 27వ తేదీ గురువారం రోజు వృశ్చిక రాశి వారు కొంత బాధను దిగమింగాల్సి ఉంటుంది. ఊహించని ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. అందులోనూ వృధా ఖర్చులే అధికంగా ఉన్నాయి. కాబట్టి రేపటి రోజు ₹1 ఖర్చు చేయాలి అన్నా సరే జాగ్రత్తగా 1కి 4 సార్లు ఆలోచన చేసి ఆ తర్వాత ఖర్చు చేయండి. లేకుంటే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పకపోవచ్చు. ఎందుకు చెప్తున్నామో అర్థం చేసుకుని ఆ తరువాత ముందడుగు వేయండి. దీనితో పాటుగా మరొక జాగ్రత్త కూడా ఉంది. సాధారణంగానే ఈ రోజున మీరు ఎవరైనా ఒక మాట మాట్లాడితే దానికి బదులుగా 4 సమాధానాలు చెప్పే ప్రయత్నం చేస్తారు. మాటకు మాట, ప్రశ్నకు ప్రశ్న అన్నట్లుగా ఉంటారు. గొడవలకు కూడా దిగే అవకాశాలు ఉన్నాయి. అయితే దీనివలన నష్టపోయేది మీరే అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. దయచేసి జాగ్రత్త వహించండి. ఒక్క మాటలో చెప్పాలంటే మీకు కుదిరినంత వరకు సర్దుకుపోయే ప్రయత్నం చేయండి. ఆరోగ్యపరంగా మరియు మానసిక పరంగా అలసట కూడా బాగా పెరుగుతుంది. ప్రతి చిన్న పనికి కూడా ఎక్కువగా అలసిపోతూ ఉంటారు. నీరసం మరియు అలసత్వం ఎక్కువగా ఉంటాయి. శత్రువులను కనిపెట్టడంలో సఫలం కాలేకపోతారు. రహస్య శత్రువుల వలలో కూడా పడకుండా జాగ్రత్త వహించండి. ఎప్పటికప్పుడు మిమ్మల్ని రక్షించుకునే ప్రయత్నం చేయండి. దృష్టి దోషం ఎక్కువగా ఉంటుంది. అలాగే భార్యాభర్తల మధ్య కూడా చిట్టిపొట్టి తగాదాలు చోటు చేసుకుంటాయి. మొత్తం మీద వృశ్చిక రాశి వారు కాస్త జాగ్రత్తగా ఉండడమే అన్ని విధాలా శ్రేయస్కరం అవుతుంది. ఈ గురువారం రోజు వృశ్చిక రాశి వారు నలుపు రంగు దుస్తులను ధరించకండి. లక్ష్మీ కవచ స్తోత్రాన్ని పారాయణం చేయండి. ఈ గురువారం రోజున ఉన్నటువంటి తిథి చతుర్దశి మరియు అమావాస్య. నక్షత్రం ధనిష్ట నక్షత్రం. రాహుకాలం మధ్యాహ్నం 2 గంటల నుండి 3 గంటల 30 నిమిషాల వరకు. యమగండం ఉదయం 6 గంటల 30 నిమిషాల నుండి 8 గంటల వరకు. సూర్యోదయం 6 గంటల 48 నిమిషాలకు. సూర్యాస్తమయం 6 గంటల 20 నిమిషాలకు. వర్జం రాత్రి 10 గంటల 18 నిమిషాల నుండి 11 గంటల 46 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 10 గంటల 34 నిమిషాల నుండి 11 గంటల 20 నిమిషాల వరకు. మళ్ళీ మధ్యాహ్నం 3 గంటల 11 నిమిషాల నుండి 3 గంటల 57 నిమిషాల వరకు. ఈ రోజంతా శుభప్రదంగా సాగడం కోసం ఉదయం దినచర్యను ప్రారంభం చేసే ముందుగా తులసికోట దగ్గర మహావిష్ణువును మరియు లక్ష్మీదేవిని తలుచుకొని తులసమ్మకు నీరు పోసి కాస్త మట్టిని తీసుకుని బొట్టుగా పెట్టుకోండి. ఇలా చేసి పనులను స్టార్ట్ చేస్తే అంతా శుభమే కలుగుతుంది. అలాగే గురు పాదుకా స్తోత్ర పారాయణం చేస్తే కూడా మంచి ఫలితాలను అందుకుంటారు. ఈ గురువారం రోజు ఉదయం వేళ బిల్వ దళాలకు శ్రీగంధం రాసి పరమేశ్వరుడికి సమర్పించండి. అలాగే తులసి కాడలకు పసుపు, కుంకుమ, గంధం రాసి నుదుటిన బొట్టుగా ధరించండి. ఇలా చేస్తే కటిక దరిద్రం దూరమై లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అదేవిధంగా శత్రుబాధలు దూరమయ్యేందుకు ఈశ్వరుడికి ఉమ్మెత్తు కాయలను సమర్పించండి. జాగరణ, ఉపవాసం మరియు మొక్కుబడి పూర్తయిన తరువాత శివుడికి ఉమ్మెత్తు కాయను సమర్పించి ఆరాధన చేయండి. దీని వలన ఎంత దరిద్రం ఉన్నా తొలగిపోయి అష్ట ఐశ్వర్య భోగభాగ్యాలు ప్రాప్తిస్తాయి. ఈ గురువారం రోజు మనమంతా ఓం విష్ణవే నమః అనే మంత్రాన్ని పదే పదే జపిస్తూ ఉండాలి. చాలామంది బయట ఉత్సాహంగా ఉంటారు, కానీ ఇంట్లో మాత్రం చికాగ్గా నీరసంగా ఉంటూ ఉంటారు. మనసంతా అశాంతిగా, తృప్తి లేకుండా ఉంటుంది. ఇలా గనుక మీకు ఉన్నట్లయితే వెంటనే ఈ పరిహారాన్ని పాటించండి. ఒక తెల్ల పేపర్ తీసుకొని దానిలో 2 కర్పూరం బిళ్ళలు పెట్టి బాగా చుట్టేసి రాత్రివేళ దిండు కింద పెట్టుకొని నిద్రపోండి. తరువాత మరుసటి రోజు నిద్ర లేచి స్నానం చేసిన తరువాత ఆ 2 కర్పూరం బిళ్ళలను ఇంటి గడప బయట పెట్టి కాల్చండి. ఇలా ప్రతిరోజు చేస్తూ ఉండండి. మార్పును మీరే గమనిస్తారు. నమ్మకంతో ఆచరించి చూడండి. అంతా శుభమే కలుగుతుంది. ఇలాగే ప్రతిరోజు పంచాంగ వివరాలను తెలుసుకోవడానికి మా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.